చాలామంది పిల్లలకి ఏ కోర్స్ తీసుకోవాలని వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అంతే ఈక్వల్గా చాలామంది పిల్లలకి కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఈ జనరేషన్ పిల్లలు ఎలాంటి కోర్సెస్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? సో గుడ్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే మనం లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నాం అనుకోండి, ఎస్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ 2 బ్రాంచెస్ మీద ఫోకస్ ఎక్కువ పెడతారు. అండ్ దట్ టు అండ్ సిఎస్సిలు కూడా మనకి మార్వాడి యూనివర్సిటీ సైడ్ అండ్ 2 or 3 అడిషనల్ బ్రాంచెస్ వచ్చినాయి మనకి. అండ్ డేటా సైన్స్ అని ఉంటుంది ఒకటి, లేకపోతే మనకి సైబర్ సెక్యూరిటీ అని ఉంటుంది, అండ్ ఐఓటీ అని ఉంటుంది. సో ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. అండ్ ఎవరైతే మనకు స్టూడెంట్ పేరెంట్ మన దగ్గరికి వస్తారో అండ్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్, సో స్టూడెంట్ ఎలా అంటే వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏదర్ దే వాంట్ టు గో ఫర్ ఈసీనా లేకపోతే సిఎస్ఈనా, అండ్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ మనం వాళ్ళకి ప్రాపర్ వేలో కౌన్సిలింగ్ ఇచ్చేసి. ఎందుకు కౌన్సిలింగ్ అనేది పదే యూజ్ చేస్తున్నానంటే చాలామంది పిల్లలకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలని ఒక క్లారిటీ మిస్ అవుతుంది. ఈ డైరెక్షన్ ఇవ్వడం కోసమే యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్గా నేను ఇక్కడ కూర్చొని ఎవరైతే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకి డైరెక్షన్ అంటే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేసి, అండ్ సిఎస్సిలో అయితే ఈ పర్టికులర్ బ్రాంచ్ చూజ్ చేసుకోండి, ఈ పర్టికులర్ బ్రాంచ్ చూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ 4 ఇయర్స్లో ఎలాంటి వేలో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్రిపరేషన్ కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మేము కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే సో యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ పర్సన్ నాకు ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాను ఎలాంటి స్టూడెంట్స్ అంటే ఎలాంటి కోర్సెస్ జాయిన్ అవుతున్నారు. ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అండ్ వాళ్ళు జాబ్స్ కోసం ఎలా ట్రై చేస్తున్నారు, అండ్ కోర్సెస్ ఏమేమి జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం దగ్గరుండి అండ్ 4 ఇయర్స్లో కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే అండ్ ఏ సెమిస్టర్లో వాళ్ళు ఏం నేర్చుకుంటే మంచిది, అండ్ ఏ ఇయర్లో ఏం నేర్చుకుంటే మంచిది, అండ్ కంటిన్యూస్గా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా మనం డైరెక్ట్ కాల్ చేయొచ్చు, ఎందుకంటే మనం బ్రాంచ్ పెట్టేసి అండ్ వాళ్ళు అడ్మిషన్ చేసేసి వాళ్ళని వదిలేయం మనం అట్లా. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళకి మనకి అండ్ వాళ్ళకి కూడా ఫ్యూచర్ బెనిఫిట్ అవుతుంది. సో మేమేదో బ్రాంచ్ పెట్టాము అండ్ ఏదో అడ్మిషన్ కోసం అన్నట్టు కాకుండా వాళ్ళకి మనం బెటర్ వేలో సర్వీస్ చేస్తే ఫ్యూచర్లో 4 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఈవెన్ 3rd ఇయర్ అయిపోగానే లేకపోతే ఫైనల్ ఇయర్ ఎండింగ్లో ఉండగానే జాబ్తో బయటికి రావాలి. అండ్ ఆ ఇంటెన్షన్తోనే ఎస్పెషల్గా మనం ఫుల్ అండ్ ఫైనల్ మన కంప్లీట్ గైడెన్స్ ఇస్తూనే ఉంటాం. ఆ తృప్తి కూడా మీకు దక్కుతుంది 100% అండి. అలాంటి తృప్తి ఉంటేనే నెక్స్ట్ మనకి పేరెంట్స్ నుంచి కానీ లేకపోతే పిల్లల నుంచి కానీ ఫ్యూచర్లో మనకి మంచి ఫీడ్బ్యాక్ రావచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మనకి బెటర్గా రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. లాస్ట్ ఇయర్ కూడా మనకి లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లల దగ్గర నుంచి కానీ లేదా పేరెంట్స్ దగ్గర నుంచి కానీ మనకి చాలా రిఫరెన్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. అండ్ మనం ఏం చెప్తున్నామంటే ఇనీషియల్గానే బ్లాక్ చేసుకుంటే వాళ్ళు తర్వాత నెక్స్ట్ టైం అడ్మిషన్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మురళీకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ చాలామంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమే చూస్తున్నారు, అందుకే మనం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసేది. షూర్, థ్యాంక్ యూ.